హలో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు రాజుల గురించి కోటల గురించి చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సామాన్యుడు, ఒక సన్యాసి, కానీ కోట్లాది మందికి ఆశజ్యోతి. బ్రిటిష్ వాళ్ల దగ్గర ఆధునిక తుపాకులున్నాయి, మనవాళ్ల దగ్గర కేవలం విలంబులున్నాయి. కాని ఆ తెల్లదొరలు అడవిలోకి అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోయేవారు. ఎందుకో తెలుసా? అక్కడ కాపలా కాస్తోంది మన అల్లూరి సీతారామరాజు. ఆయన పేరు వింటేనే అడవి పులులు కూడా పక్కకి తప్పుకుంటాయి. మరి ఆ మన్యం తిరుగుబాటు వెనక ఉన్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. అడవి బిడ్డల కోసం. ఫ్రెండ్స్, 1920 ప్రాంతంలో బ్రిటిష్ వాళ్లు 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ తెచ్చారు. అంటే అడవిలో పుట్టిన గిరిజనులు అడవిలో కట్టెలు కొట్టుకోకూడదు, పోడు వ్యవసాయం చెయ్యకూడదు. తమ సొంత గడ్డమీద వాళ్లని బానిసలుగా మార్చేశారు. ఇది చూసి ఆ 24 ఏళ్ల యువకుడి రక్తం మరిగిపోయింది. రామరాజు గిరిజనులని ఏకంచేసి వాళ్లకి యుద్ధవిద్యలు నేర్పించారు. పోలీస్ స్టేషన్ల మీద దాడులు. మీకు తెలుసా, అల్లూరి స్టైల్ చాలా డిఫరెంట్. ఆయన ఒక పోలీస్ స్టేషన్ మీద దాడి చెయ్యబోయే ముందు, నేను ఫలానా టైంకి వస్తున్నాను, దమ్ముంటే అడ్డుకోండి అని ఒక మిరపకాయ ఉత్తరం, చిల్లీ పోస్ట్ పంపించేవారు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి ఇలా వరుసగా స్టేషన్లు కొల్లగొట్టి బ్రిటిష్ వాళ్ల ఆయుధాలనే వాళ్లమీద వాడారు. గిరిల్లా వార్ఫేర్. అడవిలో రామరాజు ఎక్కడున్నారో బ్రిటిష్ సైన్యానికి అస్సలు దొరికేవారు కాదు. కొండలచాటునుంచి బాణాలొస్తాయి, తెల్లదొరలు కుప్పకూలిపోతారు. ఆఖరికి బ్రిటిష్ గవర్నమెంట్ రామరాజుని పట్టుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేక సైన్యాన్ని, అస్సాం రైఫిల్స్ని దించాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, 1924 మే 7, అది మన చరిత్రలో ఒక బ్లాక్ డే. అడవి బిడ్డలని బ్రిటిష్ వాళ్లు చిత్రహింసలు పెడుతుంటే అది భరించలేక తనని తాను అప్పగించుకోవాలని రామరాజు నిర్ణయించుకున్నారు. చింతపల్లి అడవుల్లో ఒక చెట్టుకి కట్టేసి విచారణ లేకుండానే ఆ వీరుడి గుండెల్లోకి బుల్లెట్లు దించారు. చనిపోయే ముందు కూడా ఆయన కళ్లలో భయం లేదు, కేవలం మాతృభూమి పట్ల ప్రేమ ఉంది. వందే మాతరం అంటూ ఆ మహావీరుడు నేలకొరిగారు. అల్లూరి సీతారామరాజు కేవలం 27 ఏళ్లకే ప్రాణత్యాగం చేశారు. కాని ఆయన రగిలించిన మంట దేశమంతటా పాకింది. మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఇలాంటి ఎందరో వీరుల రక్తం ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన్యం వీరుడి పౌరుషం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అల్లూరిగారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఈ చరిత్రను నలుగురికి తెలియజేయడమే. అందుకే ఈ వీడియోను కనీసం 3 షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం బ్రిటిష్ వారిని ఎదిరించిన మన తెలుగు మహిళా యోధుల గురించి మాట్లాడుకుందామా? మరిచిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దిస్ ఈజ్ దత్తసాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.